హలో ఎవ్రీవన్. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అందరం కూడా ఎదురు చూసాం. గవర్నమెంట్ ఏమన్నా తీపి కబురు చెప్తుందామోనండి. అయితే కరోనా పాండమిక్ టైంలో ఖచ్చితంగా అసలు నిరుద్యోగుల పాలిట అసలు వరం అవ్వాలి. కనీసం ఒక అనౌన్స్మెంట్ వచ్చి ఉంటే బాగుండేది. నిరుద్యోగులు కంగారు పడద్దు, త్వరలోనే మేము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని. బట్ అపోజిషన్ కూడా అసెంబ్లీ సెషన్స్లో అటెండ్ కాకపోవడం, ఒకరోజు సమావేశాలు కాబట్టి అడిగే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ అపోజిషన్ అడగకపోవడంతో కనీసం వివరాలు ఏంటి, అసలు రాబోయే నోటిఫికేషన్ల కోసం కనీసం ఇస్తున్నామా లేదా అనే వివరాలు కానీ ఏది కూడా మనకి తెలియకపోవడం చాలా విచారకరం. కానీ ఇంటర్నల్గా సోర్స్ ఏదైనా ఉండొచ్చండి, అది మనకి తెలీదు. మరి అలాగా వాళ్ళు చెప్పిన టార్గెట్ May 31 అంటున్నారు కాబట్టి May 31 నాటికి రాష్ట్రంలో ఉన్న క్యాలెండర్ అంటే క్యాలెండర్ కాకపోయినా ఉద్యోగాల ఖాళీలు వివరాలు వాటిని ఏంటి భర్తీ చేస్తాం అనే విషయాలు కాస్తగా చెప్తే అందరికీ కూడా ఊరటగా ఉంటుంది. ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళు కూడా నిరాశ నిస్పృహలు లోన్ కారు. ఇది గవర్నమెంట్ గ్రహించాలి, గ్రహిస్తుందని భావిద్దాం. కానీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇవన్నీ తప్పవండి. ఎప్పుడో వస్తుంది కదా నోటిఫికేషన్, మనం ఎదురు చూస్తూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయకపోయినా కూడా ఇబ్బందే. దట్టు ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్, లాక్డౌన్ మీన్స్ కర్ఫ్యూ అయినా కూడా సో కదిలేదు లేదు కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటెవర్ మేబీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేదంటే లెక్చరర్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్కైనా సరే కంటిన్యూ చేయండి. అది చెప్పలేం, ఎప్పటికైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మరి మనం శాతవాహనలు ఈ గ్రూప్ 2కి సంబంధించి శాతవాహన టాపిక్ని మనం ఈ శాతవాహన చాప్టర్ సంబంధించి ఇప్పటికే 2 క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క జాతీయత, తర్వాత జన్మస్థలాలు, వాళ్ళ యొక్క కాలం, అలాగే ఇంకా మరి వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి అతి ముఖ్యమైనది. ఇప్పుడు మనం శాతవాహనులు రాజకీయంగా, శాతవాహనులు సాంస్కృతికంగా ఈ సేవ చేశారు, లేదంటే ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించారు, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తుంటాం. కానీ దానికి ఆధారం ఏంటండి? ఆధారం అనేది ముఖ్యమైనది రాజకీయ చరిత్ర. అంటే శాతవాహనుల పొలిటికల్ హిస్టరీ మనం తెలుసుకోబోతున్నాం. శాతవాహనులు వీళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర. రాజకీయ చరిత్ర లేకుండా మనం ముందుకు వెళ్ళామండి. అలాగని చెప్పి రాజకీయ చరిత్ర మొత్తం రాజులు చేసిన యుద్ధాలు ఇవే చదువుతూ కూర్చున్నా కూడా ఉపయోగం ఉండదు. అసలు చరిత్రకి అర్థమే ఉండదు. ముఖ్యంగా రాజులు, వాళ్ళ పాలనా విశేషాలు ఏంటి, యుద్ధాల్లో ప్రముఖమైన ఏంటి, మలుపు తిప్పిన వేటి కోసం యుద్ధాలు జరిగి, ఆర్థిక పరంగానా లేదంటే ఏంటి, మతపరంగానా యుద్ధాలు జరిగిన సందర్భాలు, ఇలాంటివి చరిత్ర గతిని తిప్పినవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యమవుతాయి. వాటితో పాటే ఎవరెవరు ఏ కొటేషన్ ఏ పుస్తకాల్లో చెప్పారు ఆ యుద్ధాలను, లేదంటే వాళ్ళ తాలూకా రాజుల కాలంలో జరిగిన సాంస్కృతిక సంఘటనలు, దేవాలయాలు కట్టించారు, లిటరరీ యాక్టివిటీసా, లేదంటే ఫైనాన్షియల్గా వాళ్ళు చేసి ప్రవేశపెట్టిన పెద్ద మంచి మంచి కార్యక్రమాలు అంటే ఆర్థికంగా ప్రజల పురోగతి ఎలా ఉంది, ఇలాంటివి ఈ పొలిటికల్ హిస్టరీని కొద్దిగా గమనించినప్పుడు మనకు తెలుస్తాయి. వీటిని ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ క్లాస్లో మనం ఈ పొలిటికల్ హిస్టరీలో భాగంగా, ఈ శాతవాహనుల పొలిటికల్ హిస్టరీలో భాగంగా వీటిని ఏ విధంగా చరిత్రకారులు విభజించారు పొలిటికల్ హిస్టరీని అనేది ఒకటి. తర్వాత ముఖ్యమైనది ప్రముఖమైన వ్యక్తి శ్రీముఖ గురించి, శ్రీముఖ లేదా శ్రీముఖ మొట్టమొదటి రాజు, తర్వాత కన్హ రెండో రాజు, మూడో రాజు శాతకర్ణి 1, మూడో రాజు శాతకర్ణి 1. ఓకే, ఇవ్వండి పాయింట్ మనం తెలుసుకునేప్పుడు పొలిటికల్ హిస్టరీని చరిత్రకారులు ఏ విధంగా విభజించారనేది ఒకటి. వాటితో పాటే మొదటి రాజు శ్రీముఖ గురించి, రెండో రాజు కన్హ గురించి, కన్హ లేదా కృష్ణ గురించి, మూడో రాజు శాతకర్ణి 1 ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. వీటి తాలూకా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఏపీఎస్ గ్రూప్ 2కి లేదా దాని సమానంగా ఉన్న ఏపీస్ దేనికైతే మెన్షన్ చేశారో వాటిలో కూడా వచ్చినవి కూడా మనం గమనించబోతున్నాం. చూద్దామండి శాతవాహనుల పొలిటికల్ హిస్టరీ. ఓకే, దాదాపుగా మొట్టమొదటి నుంచి మనం చెప్తున్నాం. పురాణాలు 450 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు వీళ్ళు 450 సంవత్సరాల కాలం వీళ్ళు పరిపాలించారు అని చెప్తూనే 30 మంది రాజులు ఉజ్జాయింపుగా అటేడుగా 30 మంది రాజులు పరిపాలించారు అనేది పురాణాల తాలూకా వివరాలు. వీటిలో మనకి ఈ పురాణాల్లో కూడా శాతవాహనుల గురించి చెప్పి వాటిలో
ప్రముఖమైన మిగతా ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్రహ్మాండ, వాయు, భాగవత, విష్ణు, మత్స్య పురాణం. కానీ అతి ముఖ్యమైనవి వాయు, మత్స్యు. వాయు, మత్స్య పురాణాలు ఈ రెండు కూడా శాతవాహనుల తాలూకా రాజకీయ చరిత్రను తెలపడానికి, రాజుల వివరాలు తెలపడానికి చాలా ముఖ్యమైనవి. అయితే ఇంకా అతి ముఖ్యమైనది దీనిలో మత్స్య పురాణం. రాజుల తాలూకా వివరాలు క్లియర్గా ఉన్నవి మత్స్య పురాణంలో ఉన్నాయి. సో శాతవాహనుల తాలూకా రాజకీయ చరిత్ర ప్రముఖంగా క్లియర్గా తెలిపే పురాణం ఏది అంటే మత్స్య పురాణం. ఓకే, తర్వాత మిగతా ఆర్కియలాజికల్ సోర్సెస్ కానీ ఇవన్నీ కూడా ఈ శాతవాహనుల యొక్క పొలిటికల్ హిస్టరీని చెప్తున్నాయండి. ముఖ్యంగా వీళ్ళ యొక్క శాసనాలు, తర్వాత నాణాలు, కాయిన్స్ కావచ్చు, అలాగే వీళ్ళ కట్టడాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క రాజకీయ చరిత్రలో భాగంగా మనకు చెప్తున్నాయి. రెండోది, ఈ శాతవాహనుల చరిత్రని రెండు భాగాలుగా విభజించారు చరిత్రకారులు. మొదటిది ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎర్లీ శాతవాహనస్ లేదా తొలి శాతవాహనులు. తొలి శాతవాహనులు. రెండోది మలి శాతవాహనులు, లాటర్ శాతవాహనస్. ఓకే, సో ఇక్కడ తొలి శాతవాహనులు అనేది ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటి రాజు, శాతవాహన స్థాపకుడు, లేదంటే శాతవాహన సామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా వెళ్ళిన వాడు రాజు శ్రీముఖ నుంచి లేదా సిముఖ నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చి ముందు వరకు, ఓకే, సిముఖ నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చి ముందు వరకు కూడా చరిత్రని తొలి రాజకీయ చరిత్ర, తొలి శాతవాహన చరిత్ర అని చెప్తారు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చిన దగ్గర నుంచి చివరి రాజు మూడవ పులోమావి వరకు కూడా, మూడవ పులోమావి ఈ రాజు వరకు ఉన్న చరిత్రను మలి శాతవాహన చరిత్ర అంటాం. సో తొలి, మలి. ఇప్పుడు ఎర్లీ శాతవాహనాలకు సంబంధించి మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదట ఎర్లీ శాతవాహనాస్. ఓకే, చూడండి, వాయు, మత్స్య పురాణాన్ని, మత్స్య పురాణం అతి ముఖ్యమైనది. ఇదే శాతవాహనుల తాలూకా వివరాలు తెలుపుతోంది. అలాగే శాతవాహన చరిత్రను చరిత్రకారులు రెండు భాగాలు విభజించారు. తొలి శాతవాహన చరిత్ర, మలి శాతవాహన చరిత్ర. తొలి శాతవాహన చరిత్ర శ్రీముఖ నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు, గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి మూడవ పులోమ చివరి రాజు వరకు ఉన్నది మలి శాతవాహన చరిత్ర. మరి ఇందులో మొట్టమొదటి రాజు సిముఖ. సిముఖ గురించి చూద్దామండి. ఓకే, సిముఖ ఆర్ శ్రీముఖ అని ఇక్కడ పురాణాలలో వివిధ రకాల పేర్లు ఉన్నాయి ఇతనికి. మొట్టమొదటిగా చూద్దాం. సో ఇప్పుడు శ్రీముఖ, ఇతనికే పలు పురాణాలలో రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యమైనవి. ఒకటి బలిపుచ్చక, రెండు బలి, మూడు సింధుక, నాలుగు సిప్రక, ఐదు శ్రీముఖ, చిముఖ అనేది మనం ఆల్రెడీ పేర్లు వింటూనే ఉంటాం ఎక్కువగా. ఇవ్వండి. ఈ బలిపుచ్చక అనేది విష్ణు పురాణం చెప్తోందండి. విష్ణు పురాణం ఇంతకు ముందు చెప్పేటప్పుడు బలిపుచ్చక అనే పేరుని తెలిపింది. అలాగే భాగవత పురాణం బలి అనే పేరుతోటి పిలుస్తుంది. అలాగే సింధుక అనేది వాయు బ్రహ్మాండ పురాణాలు. సింధుక అనే పేరుని వాయు బ్రహ్మాండ పురాణాలు పిలుస్తున్నాయి. శిశుక అని మత్స్య పురాణం పిలుస్తుందండి. శిశుక మత్స్య పురాణం పేర్కొంటుంది. ఓకే, శిశుక అనేది మత్స్య పురాణం, బలిపుచ్చక అని విష్ణు పురాణం, బలి అని భాగవత పురాణం, సింధుక అని వాయు బ్రహ్మాండ పురాణాలు పేర్కొంటున్నాయి. ఇంకా మామూలుగా అతనికి ఉన్న పేరులో ఇంకా సిప్రక, సీముక, చిముక ఇవన్నీ కూడా ఇతర పేర్లు. కాబట్టి కొంచెం క్వశ్చన్ అడిగే అవకాశం ఈ పురాణాలు బేస్ చేసుకుని అడిగినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మరి ఇతని తాలూకా మనం ఈ ఆధారాలు పురాణాల్లో చెప్తున్నాయి ఇతని. అలాగే ఇంకా మరి ఇతని ఇవన్నీ ఏంటండి వాజ్మయ ఆధారాల్లో మనం పేర్కొంటాం. ఇవన్నీ కూడా లిటరరీలలో ఇతని గురించి తెలుపుతున్న వివరాలు. వాటితో పాటే తర్వాత కథా
సరిసాగరం. ఈ గ్రంథంలో కూడా కథా సరిసాగరంలో కూడా ఇతని గురించి ఒక కథ ఉంది. ఓకే, ఇది కథా సరిసాగరంలో ఇతని గురించి కథ మనం తర్వాత మళ్ళీ పులోమావి వీళ్ళ దగ్గర వచ్చినప్పుడు మరలా ఒకసారి చెప్పుకుందామండి. ఎందుకంటే అక్కడ దానికి లింక్ ఉంది. బట్ క్వశ్చన్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. కథా సరిసాగరంలో కూడా సింహకుని తాలూకా వివరాలు ఉన్నాయి, అంటే పురాణాల్లో ఉన్నాయి. కథా సరిసాగరంలో కూడా సింహకుని తాలూకా వివరాలు ఉన్నాయి. నెక్స్ట్ మరి పురావస్తు ఆధారాలు, ఇక్కడ చూసినవన్నీ వాజ్మేయ ఆధారాలు. మరి ఆర్కియలాజికల్గా ఏంటంటే ఆల్రెడీ మొదటి నుంచి మనం చెప్తున్నాం, వీళ్ళకు జన్మస్థలాలు ఇవన్నీ చెప్పినప్పుడు మొట్టమొదటిగా కోటి లింగాల వద్ద, అంటే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాల వద్ద ఇతర నాణాలు బయలుపడ్డాయని చెప్తున్నాయి. సిరి చిముక శాత అనే పేరు గల నాణాలు కోటి లింగాల వద్ద బయలుపడ్డాయని చెప్పాము. అలాగే దీనికే ఇంకొకటి కూడా ఉందంటే రాయ చిముక. ఓకే, ఈ రెండు పేరుతో గల నాణాలు కోటి లింగాల వద్ద బయలుపడ్డాయి. సిరి చిముక శాత, రాయ చిముక శాత. ఓకే, అలాగే శాతకర్ణి 1, ఒకటో శాతకర్ణి భార్య దేవి నాగానికి వేయించిన నాణ్యగాడి శాసనం శిలా ప్రతిమలు కూడా ఆ శాసనం దగ్గర ఉన్నాయి. ఆ శిలా ప్రతిమల కిందన కూడా ఇతని పేరు రాయడం జరిగిందండి. రాయసిముక శాతవాహన సిరిమతో. ఓకే, ఇవన్నీ ఇతని దానితో రిఫరెన్సెస్. సో వాజ్మేయ ఆధారాల్లో ఏమేమి పేర్కొన్నారు కదా అని చూసాము. అలాగే ఆర్కియలాజికల్గా ఇతను కాయిన్స్ బయలుపడ్డాయి కోట్లింగాల వద్ద. అలాగే దేవి నాణ్యగాడి శాసనంలో కూడా రాయసిముక శాతవాహన సిరిమతో అని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇతనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా మనకి అందుతున్నాయి. మరి ఇతని యొక్క రాజకీయ జీవితం ఏంటి? సో సోర్సెస్ చూసాం, ఇతని కోసం ఆధారాలు ఏంటి, ఏం తెలుపుతున్నాయని చూసాం. ఇతని రాజకీయ జీవితం అంటే పొలిటికల్ కెరీర్ ఏంటి ఇతని. అలాగే రాజకీయ జీవితం, ఎవరితోటి యుద్ధాన్ని చేశాడు అనేది కూడా ఒకసారి ఇక్కడ ముఖ్యమైనది. ముఖ్యంగా ఇతని తాలూకా నాణాలు మనకు అర్థమైంది ఏంటంటే తెలంగాణలోని కోట్లింగాల ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాలో కోట్లింగాల్లో లభ్యమవుతున్నాయి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇతను మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతంలోని ఇతర రాజులందరినీ కూడా ఓడించి ఇతని రాజులో ఓడించడం జరిగింది. దాంతో ఇతను స్థానికులైన మహారథులతోటి వివాహ సంబంధాలని నేర్పాడు. సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా ముఖ్యమైన పరిణామాలకు దారితీస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యం స్టెబిలిటీ కావాలనుకుంటున్నారో, ఎప్పుడైతే ఆక్రమణలు అయ్యాయో వెంటనే జరిగే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటాం, అంటే వివాహ సంబంధాలని వీళ్ళు వాటి ద్వారా ఏం చేస్తారంటే సంబంధ బాంధవ్యాలు కలుపుకుని రాజకీయంగా కూడా ఉన్నతి సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉన్నతి కోసం ఇతను స్థానికులైన మహారథులతోటి వివాహ సంబంధాలు మహారథి అంటే వీళ్ళు మౌర్యులు సామంతులుగా ఉన్నప్పుడు సమయంలో స్థానిక రాజులు వీళ్ళందరూ కూడా మహారథులు మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉండేవారు. వీళ్ళలో అంగీయ కులం, వీళ్ళది అంగీయ వంశం ఆ కులం. రాజు త్రణకయ్యో. ఓకే, రాజు చూడండి, మహారథి అంగీ కులానికి సంబంధించిన వాళ్ళు. రాజు త్రణకయ్యో. ఇతని కుమార్తె నాగానిక. ఓకే, దేవి నాగానిక. సిముక కుమారుడు శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇద్దరికి కూడా వివాహం చేశారండి. సో శాతకర్ణి, దేవి నాగానిక. దీంతో డ్యామ్ అయిందండి. మహారాష్ట్ర మొత్తం అంతా కూడా మహారాష్ట్రలో అప్పటికే విజయం సాధించి తన పాలనని సుస్థిరం చేసుకోవడం జరిగింది. సిముక అంటే వివాహ బంధంతో తన కుమారుడికి దేవి నాగానికి ఇచ్చే మహారథంతో అతను పొలిటికల్గా కూడా అతను ఏం చేశాడంటే ఈ వివాహ సంబంధాలు నేర్పి రాజ్య విస్తరణకి ఉపయోగించుకునే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మరి ఓకే, బాగానే ఉంది. ఇది అంతా ఏ సమయంలో జరిగి ఉంటుంది అంటే దాదాపుగా ఇది
చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం ఈ శాసనాలు, తర్వాత వాజ్మేయ ఆధారాలు, వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతని యొక్క పొలిటికల్ కెరీర్లో అతి ముఖ్యమైన సంఘటనలో మౌర్యులకు సామంతుడిగా ఉన్నాడు. మౌర్యుల సామంతుడిగా అంటే దాదాపుగా 200 క్రీస్తు పూర్వం 271 నాటికి మౌర్యుల సామంతుడు అంటే అశోకుని తర్వాత పాలన వచ్చిన తర్వాత సామంతుడిగా ఉండి తన ఒక స్వరాజ్యానికి సంబంధించి రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి ఎవరైతే తనకి తోడ్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసుకోవడం జరిగింది. అందరినీ ఏకం చేసుకుని అతను రాజ్యాన్ని స్థిరీకృతం చేయాలని తలచిన సమయం ఎప్పుడండి వచ్చింది, ఎప్పుడు స్వతంత్రాన్ని ప్రకటించాడు అనేది చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా 231 230 బీసీలో ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇదంతా కూడా గమనించినప్పుడు ఇతను మౌర్యులకు సామంతులుగా ఉన్నప్పుడే ఇవన్నీ చేశాడు అనేది గమనిస్తే తర్వాత 200 అంటే అశోకుని మరణం తర్వాత క్రీస్తుపూర్వం దగ్గర అరౌండ్ 230 or 231 బీసీ టైంలో స్వతంత్రాన్ని సంపాదించుకున్నాడు. సో శాతవాహన రాజ్య స్థాపకుడయ్యాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను రాజుగా ఈ మహారాజులతోటి సంబంధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా డౌట్. ఇవన్నీ కూడా అతను పూర్తి రాజు అయిన తర్వాత చేశాడా, అంత లేదా సామంతుడిగా ఉన్నప్పుడు చేశాడా, ఇవన్నీ కూడా కొంచెం డౌట్గా ఉన్నా కూడా అతనైతే మాత్రం అందరినీ కూడా దగ్గర జాతిని ఏకం చేసుకుంటూ అనేక జాతులన్నింటినీ కూడా ఒకదాన్ని ఒకటి గెలుచుకుంటూ మొత్తానికి ఒక స్థిరీకృతం ఏర్పాటు చేసుకుని 231 నాటికి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఇదండి ఇతని కోసం వివరాలు. ఇంకా మరి ఇతని యొక్క మతం ఏంటి, రిలీజియస్ పాలసీ, ఓకే, ఇతని యొక్క మత విధానం ఏ విధంగా ఉంది, ఇతని గురించి వివరాలు సోర్సెస్ చూసాం. సోర్సెస్తో పాటు పొలిటికల్ కెరీర్లో అతని యుద్ధాలు ఎవరితో చేశాడు, తర్వాత రాజ్యాన్ని ఎలా ఏకం చేసుకున్నాడు, అతని వివాహ సంబంధాలు ఎవరితో నడిపాడు అని చూసాము. తర్వాత రిలీజియస్ పాలసీ, మత విధానం ఏంటి అంటే ఆ కాలం నాటి జైన గ్రంథాలకు సంబంధించి, జైన వాజ్మేయాలకు సంబంధించి ఇతను మొదటిలో జైన మతస్థుడు. చాలా ముఖ్యమైనదండి. అంటే శాతవాహనంలో మొట్టమొదటిగా మనకు వివరాలు తెలిపే ఒక రాజు యొక్క మతం ఏంటి అంటే జైన మతం. జైన వాజ్మేయ ప్రకారం ఇతను మొదట్లో జైన మతస్థుడు అని చెప్తున్నాయి. వాటికి ఆధారాలు కూడా మనకు పురావస్తు ఆధారాలు కూడా ఉన్నాయి. కరీంనగర్లోని మునుల గుట్ట అనే ప్రదేశం వద్ద ఇతని తాలూకా నాణాలు బయలుపడ్డాయండి. ఈ మునుల గుట్ట అనేది జైన సంబంధమైన కట్టడం. ఈ మునుల గుట్ట దగ్గర కరీంనగర్లోని తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో మునుల గుట్ట వద్ద ఇతని తాలూకా నాణాలు బయలుపడ్డాయి. కాబట్టి జైన మతాన్ని ప్రోత్సహించాడు, జైన మతస్థుడు అని ఇక్కడ మొట్టమొదటి ఒక పాయింట్ అన్నాం. మొదటిలో అతను జైన మతస్థుడు అన్నాం. మరి తర్వాత ఏంటండి అంటే ఇతని పాలనా కాలం చివరిలో ఇతను బ్రాహ్మణ మతం వైపు అంటే వైదిక మతం వైపు మార్పు చెందాడు. అంటే బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించాడు ఇతను. మొదట్లో జైనాన్ని ప్రోత్సహించి తర్వాత బ్రాహ్మణ మతాన్ని. ఇక్కడ మీరు గమనించవలసింది ఇక్కడ మొత్తం దేశంలో అప్పట్లో రాజకీయ అస్థిరత ఉంది. ఎప్పుడైతే అశోకుడు బౌద్ధాన్ని అవలంబించాడో దాని తర్వాత మౌర్య సామ్రాజ్యం క్షీణత మొదలైందో అప్పుడే బ్రాహ్మణ ఆధిక్యత మొదలైంది ఉత్తరాదిలో మొదలయ్యే శృంగ వంశ స్థాపన జరిగింది. సో బ్రాహ్మణ ఆధిపత్యం అనేది దేశంలో ఎదుగుతున్న సమయం, అది వైదిక మతోద్ధరణ జరుగుతున్న సమయం. అంటే జైన బౌద్ధ మతాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణ మతాధిక్యత పెరుగుతున్న సమయంలో ఇతను కూడా తన ఆలోచన విధానాన్ని, రాజకీయంగా జరుగుతున్న మార్పులని, భారతదేశంలో జరుగుతున్న ఆ మార్పును గమనించి ఇతను బ్రాహ్మణ మతం వైపు, వైదిక మతం వైపు మళ్ళడం జరిగింది. ఫలితంగానే ఇతన్ని జైన గ్రంథాలు ఏ విధంగా చిత్రించాయంటే ఇతను పాలన చివరి రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేశారని, ఇతను క్రూరుడిగా తయారైపోయాడని, దాంతో ప్రజలు తిరుగుబాటు చేసి ఇతన్ని తొలగించారు. ఇక్కడ పాయింట్ మళ్ళీ రిపీట్ అండి. శాతవాహన రాజుల్లో ఎవరిని ప్రజలు తిరుగుబాటు చేసి అతన్ని పదవీచ్యుతిని చేశారని అడిగే అవకాశం ఉంది. శ్రీముఖ కారణం జైన గ్రంథాలు సృష్టించినట్లుగా చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే మొదట్లో జైన మతస్థుడు కాబట్టి చివరిలో అతను మరొక మతం వైపు దృష్టి పెట్టాడు కాబట్టి జైన గ్రంథాల సృష్టి అని చెప్పడం.
ఇతను జైన మతానికి అనేక మా ఈ జైన మతానికి సంబంధించి దేవాలయాలు ఇవన్నీ కూడా ఇతను కట్టడం జరిగిందండి. సో ఇదండి సింబుకునికి సంబంధించిన చరిత్ర. క్వశ్చన్స్ ఏ విధంగానే ఏ లైన్లోనూ వచ్చే అవకాశం ఉంది. అటు సోర్సెస్ నుంచి కావచ్చు, ఇటు ఇతని యొక్క రాజకీయ జీవితం నుంచి కావచ్చు, లేదంటే మతం నుంచి కావచ్చు అండి. ఓకే, గతంలో ఇది ఒక క్వశ్చన్ చూద్దాం. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ 2020 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ ఒకటి గమనించుదాం. ఇది శాతవాహనం సంబంధించి, తొలి శాతవాహనం సంబంధించి ఒక క్వశ్చన్. అనేక రాజ్యాలను ఒకే రాజ్యంగా ఏకం చేసి శాతవాహన వంశానికి పునాది వేసిన పాలకుడు ఎవరు? అనేక రాజ్యాలు ఒకే రాజ్యంగా ఏకం చేసి శాతవాహన రాజవంశానికి పునాది వేసిన పాలకుడు ఎవరు? 1 శ్రీముఖ, 2 శాతకర్ణి 2, 3 పులోమావి 1, 4 పులోమావి 2. ఇప్పుడు చెప్పుకున్నామంటే స్వజాతిలో అనేక జాతులన్నీ కూడా ఏకం చేసుకుంటూ ఈయన అనేక రాజ్యాలను జయించుకుంటూ తర్వాత స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. శాతవాహన వంశానికి పునాది వేసిన పాలకుడు ఎవరు అంటే శ్రీముఖుడు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది శ్రీముఖుడికి సంబంధించిన పొలిటికల్కి సంబంధించి ఇందులో మనం చూసిన అంశాలు. నెక్స్ట్ ఇంకా కన్హ. నెక్స్ట్ రాజు కన్హ అండి. కన్హానే కృష్ణగా పేర్కొంటారు. కన్హాకి మరొక పేరు కృష్ణ. సో ఈ కృష్ణ అనే రాజు గురించి వివరాలు చాలా తక్కువగా తెలుస్తున్నాయి. కృష్ణుడికి సంబంధించి వివరాలు మనకి చాలా తక్కువ అండి తెలిసింది. వీటిలో కన్హ రెండో రాజు. ఓకే, కన్హ ఇతని గురించి వివరాలు మనకి ఇతను వేయించిన నాసిక్ శాసనం, అంటే ఇతను వేయించిన ఈ నాసిక్ శాసనం అనే దాంట్లో మొట్టమొదటిగా శాసనాలు వేయించింది శాతవాహనంలో ఇతను. ఇది గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ వస్తుందంటే మొట్టమొదటిగా శాసనాలు వేయించింది ఎవరండి? ఇన్స్క్రిప్షన్ వేయించిన రాజు ఎవరంటే కన్హ కృష్ణ. శాతవాహనంలో కన్హ ముఖ్యమైన వాడు, ప్రముఖమైన వాడు, ప్రథముడు. నాసిక్లోని ఇతని యొక్క మహామాత్ర అనే ఒక ఆఫీసర్ అధికారి, మహామాత్ర అనే ఒక అధికారి నాసిక్లోని గుహలను శ్రమణులకు తగ్గించడం జరిగింది, అంటే తొలిపించడం జరిగింది. శ్రమణుడు అంటే ఈ సన్యాసులు బౌద్ధులు, ముఖ్యంగా బౌద్ధ సన్యాసుల కోసం నాసిక్లో, మహారాష్ట్రలో నాసిక్లో గుహలను తొలిపించడం జరిగింది. అంటే వాళ్ళ నివాసం ఉండడానికి, వాళ్ళ జీవితాలు అక్కడ వాళ్ళు డైలీ లైఫ్ గడపడానికి శ్రమణుల కోసం నాసిక్ వద్ద కన్హుడికి చెందిన లేదా కృష్ణుడికి చెందిన మహామాత్ర అనే అధికారి తొలిపించాడు. ఇది ముఖ్యమైనది. ఇది ఈ గుహలు, నాసిక్ గుహలు ఇవి మౌర్య ప్రభావాన్ని సంతరించుకున్నాయి. శాతవాహన రీతికి సంబంధించిన గుహల్లో కూడా మొట్టమొదటిది నాసిక్ గుహ. తొలిపించిన వాడు కృష్ణునికి సంబంధించిన మహామాత్ర అనే అధికారి. ఇది మౌర్య ప్రభావానికి లోనైంది. మహామాత్ర అంటే ఏంటి? యాక్చువల్లీ అశోకుడు, ఇక్కడ అశోకునికి సంబంధించి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన విషయం చెప్పుకోవాలి. ఈయన ఎప్పుడైతే తన భేరి యాత్రల నుంచి, అంటే భయంకరంగా చేసే దండయాత్రల నుంచి ధర్మ యాత్రలకు మారాడో, భేరి విజయం నుంచి ధర్మ విజయానికి మారాడో, ఎప్పుడైతే ధర్మ పదాన్ని పడ్డాడో, ధర్మాన్ని ప్రభావితం చేయడానికి, ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఇతను మహామాత్రులనే అధికారులు నియమించాడు. ఆ మహామాత్రుల్ని, అలాంటి అధికారులే శాతవాహనులు కూడా నియమించుకున్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే మౌర్యుల పాలనను పోలి ఉంది శాతవాహన పరిపాలన అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి కృష్ణుడికి సంబంధించిన వివరాలండి. సో ఇంతకు మించి మనకి ఇక్కడ వివరాలు ఇతని కోసం మనకేం తెలియదు, కానీ బిట్ ఫ్రేమింగ్లో మాత్రం ఉపయోగపడే ఇంపార్టెంట్ అనేవి నాసిక్లో గుహలు కనిపించడం. అలాగే ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళ యొక్క విస్తరణ నాసిక్ వరకు విస్తరించిందని కూడా అర్థమవుతుంది. శివుకుడమో మహారాష్ట్ర ప్రాంతాలను యాగం చేశాడు, మహారాజులతో సంబంధాలు పెట్టుకున్నాడు. తర్వాత ఏంటంటే ఇతని ద్వారా నాసిక్లో వీళ్ళ శాసనం ఉందంటే నాసిక్ వరకు కూడా వీళ్ళ యొక్క విస్తరణ జరిగిందేనని తెలుస్తుంది. ఇంకా తర్వాత ప్రముఖమైన వ్యక్తి, తొలి శాతవాహనంలో ప్రముఖమైన వ్యక్తి శాతకర్ణి 1, మొదటి శాతకర్ణి. ఇది చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ముఖ్యమైనది. ఈ
శాతకర్ణి 1కి సంబంధించి అటు రాజకీయంగా కావచ్చు, పురావస్తు ఆధారాల పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా వచ్చే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది శాతకర్ణి 1. ఇక్కడ శాతకర్ణి 1 ఇతని గురించి ఆధారాలు మనకి ఒకటి వాజ్మయ ఆధారాల్లో ఇతని గురించి తెలిపే ఆధారాల్లో ఒకటి లిటరరీ సోర్సెస్లో పురాణాలకు ముఖ్యమైనవి. ఇతని మత్స్య పురాణం మల్లకర్ణిగా పిలుస్తుంది. మత్స్య పురాణం ఇతన్ని మల్లకర్ణిగా ఇతన్ని పిలుస్తుంది మత్స్య పురాణం. అలాగే మిగతా పురాణాలు ఇతన్ని మహాన్ అనే పేరుతో పిలుస్తున్నాయండి. మిగతా పురాణాలు మహాన్ అనే పేరుతోటి ఇతను పిలుస్తున్నాయి. అలాగే మరి ఇంకా ఆర్కియలాజికల్ సోర్సెస్ సంబంధించి అతి ముఖ్యమైనది ఇతని మరణం తర్వాత ఇతని భార్య వేయించిన నాణేఘాట్ శాసనం. ఈ నాణేఘాట్ శాసనం వివరాలు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే దేవి నాగనిక ఎపిసోడ్లో మనం చూద్దామండి. తన భార్య దేవి నాగనిక నాణేఘాట్ శాసనం వేయించింది. దీంట్లో చాలా వివరాలు ఇతని గురించి ఉన్నాయి. ఇతని బిరుదులు, ఇతను సాధించిన విజయాలు, అలాగే ఇతని తాలూకా మత విధానాలు ఇవన్నీ కూడా నాణేఘాట్ శాసనంలో ఉన్నాయి. అలాగే ఇంకా ఖారవేలుని హాతిగుంఫా శాసనం, ఇతని సమకాలికుడైన ఖారవేలుడు హాతిగుంఫా శాసనాన్ని పేర్కొనవచ్చు. ఇతని గురించి వివరాలు తెలిపే దాంట్లో. తర్వాత ఇంకొకటి అతి ముఖ్యమైనది కాళిదాసు మాళవికాగ్ని మిత్ర. కాళిదాసు మాళవికాగ్ని మిత్ర అనే నాటకం. ఓకే, కాళిదాసు మాళవికాగ్ని మిత్ర అనే నాటకం. కాళిదాసు అంటే గుప్తా పీరియడ్ సంబంధించింది. ఆ నాటకంలో ఈ వివరాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటివి ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో ఆధారాలు చూసాం. లిటరరీ సోర్సెస్లో ఇక్కడ దీన్ని ఇక్కడ కలపండి. లిటరరీ సోర్సెస్లో పురాణాలు, తర్వాత కాళిదాసు మాళవికాగ్ని మిత్రం. ఇక్కడ ఆర్కియలాజికల్ సోర్సెస్లో నాణేఘాట్ శాసనం, ఖారవేలుని హాతిగుంఫా శాసనం. అలాగే ఇతని నాణాలు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఈ నాణాలు కూడా పూనా పరిసర ప్రాంతాల్లో లభించినవి. అలాగే మిగతా చోట్ల లభించిన ఆధారాలు పురావస్తు ఆధారాల్లో ముఖ్యమైనవి. ఓకే, ఇతనికి బిరుదులేంటి? బిరుదులు ఇప్పుడు సోర్సెస్ చూసాం, ఇతని కోసం ఏమేమి వివరిస్తున్నాయి అనేది. అలాగే బిరుదులు ఇతన్ని సామ్రాట్ అని, తర్వాత అప్రతిహత చక్ర, దక్షిణా పదపతి. ఓకే, సామ్రాట్ అని, అప్రతిహత చక్ర అని, దక్షిణా పదపతి అని, ఇంకా వీర, సూర ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయండి. అయితే మనం ఈ అప్రతిహత చక్ర, దక్షిణా పదపతి అనేది చాలా ముఖ్యమైనవి. ఈ రెండు కూడా అడిగే అవకాశాలు ఉంటాయి కొద్దిగా. తర్వాత ఇతనికి ఇంకా సమకాలికులు ఎవరు? 4వది ఏంటంటే సమకాలికులు. ఇతనికి సమకాలికులు ఒకటి శుంగులు, అంటే మౌర్యుల తర్వాత మగధను పాలించిన అతి ముఖ్యమైన వాళ్ళలో శుంగులలో పుష్యమిత్ర శుంగ అనే రాజు. తర్వాత మహామేఘవాహన వంశం, ఛేది వంశానికి సంబంధించిన ఖారవేలుడు. వీళ్ళు సమకాలికులు. వీళ్ళతోటే ఇతనికి సామ్రాజ్య విస్తరణలో భాగంగానే యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు కూడా మనకి చరిత్ర గతిని తిప్పినవి కాబట్టి ముఖ్యమైనవి. అలాగే ఇతను ఇవన్నీ ఆధారాలు, సోషల్ బిరుదులు, సమకాలికులు. మరి ఇతని యొక్క దండయాత్రలు లేదంటే రాజకీయ విస్తరణ. ఓకే, రాజకీయ విస్తరణ ఏ విధంగా జరిగింది? ఇది ముఖ్యమైనది. రాజకీయ విస్తరణ, పొలిటికల్గా ఎక్స్టెన్షన్, ఏ విధంగా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మరి మొట్టమొదటి మనం చెప్పాము, సిముక గురించి చెప్పుకున్నప్పుడే ఇతను స్థానికులైన మహారథులతో వివాహ సంబంధాలు నిలిపాడని చెప్పాము. దాంతో ఏమైందండి, ఈ శాతవాహన సామ్రాజ్యానికి స్థిరత్వం ఏర్పడి మహారాష్ట్ర ప్రాంతం వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది. ఆధీనంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే తర్వాత సామ్రాజ్యాన్ని తర్వాత ఏం చేసాం, కన్హాగ్, నాసిక్ వరకు విస్తరించడం మనకు తెలిసింది. తర్వాత ఇంకా శాతకర్ణి వచ్చాక తన సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరిస్తూ అతను తూర్పు వైపు కూడా వచ్చి ప్రయత్నాలు చేశాడు అనేది మనకి
నానేఘాట్ శాసనం, హాతిగుంపా శాసనం, అలాగే చోళ కళింగ జాతకం ఇలాంటి గ్రంథాలు పురావస్తు ఆధారాలు తెలుపుతున్నాయి. అవి ఏం చూద్దాం. నానేఘాట్ శాసనం ప్రకారం ఇక్కడ నానేఘాట్ శాసనం ఏమని తెలుపుతుందంటే, ఈయన బాగా సామ్రాజ్యాన్ని విస్తరించాడని చెప్తూనే మాల్వా, పశ్చిమ మాల్వా, ఇది చాలా ముఖ్యమైనటువంటి పశ్చిమ మాల్వా, ఓకే, మాల్వా ప్రదేశం, తర్వాత వాటితో పాటే అనుప, తర్వాత విదర్భ, ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా పశ్చిమ మాల్వా ప్రాంతాన్ని ఉజ్జయిని అంటారు. తర్వాత అనుప ప్రదేశాన్ని ఈ నర్మదాలో సంబంధించిందండి. నర్మదా మహిష్మతి రాజ్యం ఉండేది. అలాగే విదర్భ, ఈ విదర్భ కోసమే శుంగులతోటి తర్వాత యుద్ధం తలపడడం జరిగింది ఇతను. సో ఈ వీటన్నిటిని కూడా ఇతను ఆక్రమించినట్లుగా నానేఘాట్ శాసనం తెలుపుతోంది. పశ్చిమ మాల్వా ఉజ్జయిని, అనుప ప్రదేశం మహిష్మతి, విదర్భ దక్షిణ భాగాల్ని ఇతను ఆక్రమించాడు. ఇతను ఈ పశ్చిమ మాల్వాలోని ఈ ఉజ్జయిని జయించిన తర్వాత ఉజ్జయిని చిహ్న నాణాలు వేయించాడు. ఉజ్జయిని చిహ్నం అంటే సాధారణంగా సున్నాలు చుట్టూ ఇలా ఉంటాయండి, ఇలాగా, లేదంటే రకరకాలుగా మొత్తానికి సున్నాలు గార మార్కులు కలిపినట్లుగా ఉజ్జయిని చిహ్నం అంటాం. ఈ ఉజ్జయిని చిహ్నం తోటి రకరకాలుగా ఉంటే సున్నాలని ఏరమార్కు చూపించడం. ఇలాంటి నాణాలను కూడా ఇతను ఉజ్జయిని చిహ్నంతో ఉన్న నాణాలను ఇతను రిలీజ్ చేయడం జరిగిందండి ఇతనమ్మో. ఓకే, సో దీన్ని బట్టి కూడా మనకి ఈ ఉజ్జయిని ఇవన్నీ కూడా అతని ఆధీనంలో ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఓకే, మరి అతి ముఖ్యమైనది విదర్భ. ఇప్పుడు విదర్భ కూడా ఇతని ఆధీనంలోకి వచ్చిందనో, ఎలా ఆధీనంలోకి వచ్చింది అన్నది చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఈ విదర్భపై అంతకు పూర్వమే విదర్భ రాజ్యంపై మౌర్యులు, దాని తర్వాత ఈ శుంగుల ఆధీనంలో ఉండటంతో ఆ విదర్భ అనేది స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. ఎప్పుడైతే ప్రకటించుకుందో దాన్ని తన ఆధీనంలో తెచ్చుకోవడానికి పుష్యమిత్ర శుంగ తన తమ్ముడైన అగ్నిమిత్రుడిని పంపించడం జరుగుతుంది. అగ్నిమిత్రుడిని పంపించినప్పుడు అప్పటికే శాతవాహనుల విస్తరణ దాదాపు తూర్పు వైపు వెళ్ళే ముందర ఉత్తరాది కూడా ప్రయత్నం జరుగుతోంది. సో వీళ్ళకు కూడా అడ్డుకట్ట వేయాలి అంటే శాతవాహనులతో యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే శాతవాహనుల యొక్క రాజ్య విస్తరణని అడ్డుకోవడమే. ఇక్కడ సామ్రాజ్య కాంక్ష అనేది అతి ముఖ్యమైనది. దాంతోపాటే ఈ విదర్భ, ఈ ప్రదేశాలన్నీ కూడా ఈ ముఖ్యంగా అనుప అనే ప్రదేశం కూడా ఇది ఇనుప పరిశ్రమలకు చాలా ప్రముఖమైంది. సో అంటే భౌగోళికంగా కూడా చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఇవన్నీ. వీటిని ఆక్రమించుకుంటే సామ్రాజ్య ఉన్నతికి ఉపయోగపడుతుంది, సామ్రాజ్య విస్తరణలో ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి విదర్భ పట్టు కోల్పోతున్న సమయంలో శుంగులు దాని మీద దృష్టి పెట్టినప్పుడు శాతకర్ణి వంతు కూడా వాళ్ళతోటి యుద్ధం చేయడం జరిగింది. యుద్ధంలో రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఒక వాదం కాళిదాసు మాలవికాగ్నిమిత్రంలో ఈ విషయం గురించి చర్చిస్తూ రాజ్యం రెండుగా విడిపోయింది, విదర్భ రెండుగా విడిపోయిందని చెప్తూనే ఆంధ్రుల్ని ఓడించారు శుంగులు అని కాళిదాసు మాలవికాగ్నిమిత్రంలో. కానీ ఇది ఇతను విజయం సాధించినట్లుగా తెలుస్తోందండి. ఇతను ఏంటి ఈ వీటిని విదర్భపై విజయం సాధించినట్లు, విదర్భ అనేది రెండు భాగాలుగా విడిపోయినట్లు, ఉత్తర దక్షిణాలుగా విడిపోయినట్లు, దక్షిణ భాగం శాతకర్ణి ఆధీనంలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి విజయ చిహ్నంగానైనా అశ్వమేధ యాగం చేసినట్లు, అంటే రెండు అశ్వమేధ యాగాల్లో మొదటి అశ్వమేధ యాగం దక్షిణ విదర్భ విజయం చిహ్నంగా చేసినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటే పూనా సమీపంలో అశ్వమేధ యాగం చేసిన అశ్వమేధ యాగ టైప్ కాయిన్ కూడా లభిస్తుందండి పూనా వద్ద. కాబట్టి ఇతను అశ్వమేధ యాగం చేశాడు అన్నదానికి నిదర్శనం అతని కాయిన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. అలాగే దక్షిణ విదర్భ కూడా ఇతని ఆధీనంలోకి వచ్చింది. అంటే దాదాపుగా శాతవాహన సామ్రాజ్యం నెమ్మదిగా ఇంకెటువైపు వెళ్తుందండి, తూర్పు వైపుకు దృష్టి వెళ్తోంది. అందుకే మనం మొట్టమొదట ఈ రాజధాని చెప్పుకున్నప్పుడు కూడా చాలా కాంట్రవర్షియల్ ఉన్నాయి అని చెప్పాము. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు తెలంగాణ అదే ప్రదేశాల నుంచి మహారాష్ట్ర నుంచి నెమ్మదిగా తూర్పు వైపుకి దృష్టి పెడుతున్నారు. ఈ తూర్పు వైపు దృష్టి అంటే కృష్ణా గోదావరి మండలాల వైపుకి దృష్టి వస్తుందని మీరు గమనించాలి. సో ఇదండి
ఈ నాన్నగారి శాసనం కూడా ఇతను అశ్వమేధ యాగం చేశాడని చెప్తోంది. ఇతను వైదిక కర్మల్లో ముఖ్యమైన అశ్వమేధ యాగం చేశాడని చెప్తోంది నాన్నగారి శాసనం. కాబట్టి శుంగులతోటి యుద్ధం దేనికోసం అండి? విదర్భ కోసం. విదర్భ అంటే అప్పటికే శాతవాహన సామ్రాజ్యం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉత్తరాదికి పాకి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళని అడ్డుకట్టు వేయడం, అలాగే విదర్భలో తిరుగుబాటుని ఆంచడం కోసం పుష్యమిత్ర శుంగుడు తన బ్రదర్ని పంపించడం జరిగింది. ఇద్దరికి వారు జరిగి వారిలో శాతకర్ణి 1 దక్షిణ విదర్భని అతను ఆక్రమించడం జరిగింది. ఇది శాతకర్ణి మొదటి కాలానికి సంబంధించి విదర్భ ఆక్రమణ. వీటి తర్వాత ఇది ప్రత్యేకంగా మెన్షన్ చేసిన ఏ గ్రంథం? మాళవికాగ్ని మిత్ర అనే నాటకం కాళిదాసుతో గ్రంథంలో ఉంది. రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది విదర్భ రాజ్యం. ఇంకా అతి ముఖ్యమైన దాంట్లో కారవేలుడు. ఇప్పుడే చెప్పాం, కారవేలుడు హాతిగుంఫా శాసనం. ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి సామ్రాజ్యం, శాతవాహన సామ్రాజ్యం నెమ్మదిగా తూర్పు కృష్ణా గోదావరి మండలాలు తూర్పు వైపుకు దృష్టి మరలింది సామ్రాజ్య విస్తరణలో. సాధారణంగా యుద్ధాలు అనేవి దేనికోసం జరుగుతాయండి? నీళ్ళ కోసం. పచ్చటి అంటే సస్యశ్యామలమైన పొలాలు ఉంటే ఆ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి నదీ ప్రాంతాలు, ఒండ్రు మైదానాలు ఉన్న ప్రాంతాల మీద రాజుల దృష్టి ఎక్కువ ఉండేది. అలాగే కృష్ణా గోదావరి మండలం చాలా ముఖ్యమైనది, పంటలకు అనువైంది. అలాగే సముద్రాధిపత్యం, ఎవరికైతే తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సముద్రాధిపత్యం సంపాదిస్తారో విదేశీ వాణిజ్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తూర్పు తీర రేవు పట్టణాలను కానీ ఆక్యుపై వాటిని పట్టుకోవాలన్నా, వాటి మీద ఆధిపత్యం సంపాదించాలన్నా కూడా తూర్పుకి రావడం అనేది ఆవశ్యకం. చరిత్రలో మొట్టమొదటిగా మనకి ఈ దక్షిణ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా ఇలాంటి యుద్ధాల్లో నాంది పలికింది శాతవాహన యుగంలో. ముఖ్యంగా శాతకర్ణి 1 ఏ ఎపిసోడ్ అంటే ఇది? మొదటి శాతకర్ణి వర్సెస్ కళింగ కారవేల. తూర్పు తీర రేవు ప్రాంతాలు, తూర్పు తీర తర్వాత కృష్ణా గోదావరి ఈ మండల ప్రాంతము అంటే మైదాన ప్రాంతాలు, ఇవన్నీ కూడా వీటి మీద ఆధిపత్యం కోసం శాతకర్ణి తన దృష్టిని తూర్పు వైపు మళ్లించడం జరిగింది. ఇది చరిత్రలో తర్వాత కాలంలో చాళుక్య చోళ కావచ్చు, లేదంటే విజయనగర బహమని కావచ్చు, ఇవి అందరూ కూడా వీటి ఆధిపత్యం కోసమే నదీ తీర మైదానాలు చాలా ప్రముఖమైనవి. తర్వాత సముద్ర తీరం వర్తక వాణిజ్యాలకి ప్రత్యేకమైన యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం అదే. ఏంటంటే మొదటి దొమ్మో శుంగులతోటమో సామ్రాజ్య విస్తరణలో ఉత్తరాదికి వెళ్తుందని శుంగులు భయపడి శాతకర్ణి ఎదురు వెళ్తుంటే యుద్ధం చేయడం జరిగింది. ఇక్కడ శాతకర్ణి తూర్పు దిశగా తన దండయాత్రను చేస్తున్నప్పుడు ఇతను కారవేలుడు కళింగ దేశానికి చెందిన అంటే ఒరిస్సా కళింగ చెందిన కారవేలుడు తన సైన్యాలను ఏం చేశాడంటే ఈయన కనబెన్నా నది వరకు కూడా పంపించాడని, మూసిక నగరాన్ని అతను హడల కొట్టాడని చెప్తున్నారు. కనబెన్నా నది కన్నబెన్నా నది వరకు వచ్చాయని, తన సైన్యాలు మూసిక నగరాన్ని హడలు కొట్టాయని చెప్తున్నారు. అయితే అది ఎందులో అండి? కారవేలుని హాతిగుంఫా శాసనం. కానీ ఇక్కడ విజయం సాధించినట్లు చెప్పట్లే. గమనించాలి, కన్నబెన్నా నది అంటే కృష్ణా నది వరకు రావడం జరిగింది. కృష్ణా నది వరకు అతను వచ్చిన అంటే ఎందువల్ల ఇదంతా జరుగుతుంది? అప్పటికే శాతకర్ణి తన సామ్రాజ్య విస్తరణ చేయడం వల్ల వీళ్ళు భయపడి తూర్పు తీర ప్రాంత ఆధిపత్యం కోల్పోతామని అతని మీద దండయాత్ర పంపిస్తే కన్నబెన్నా నది వరకు కృష్ణా నది వరకు వచ్చిన తర్వాత మూసిక నగరాన్ని బాగా హడలు కొట్టేశాయి, వాటిని ధ్వంసం చేశాయి అని చెప్తోంది కారవేలుని హాతిగుంఫా శాసనం. కానీ చుళ్ళ కళింగ జాతకం మాత్రం కళింగ రాజు ఓడిపోయినట్లుగా చెప్తోంది. ఇది చాలా ముఖ్యమైనది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మొదటి శాతకర్ణి కారవేలునిపై విజయం సాధించినట్లుగా ఇక్కడ అర్థమవుతుంది. దీనికి చిహ్నంగానే అతను దక్షిణ పదపతి అనే బిరుదుని ధరించాడు. ఇక్కడ మొదట్లో చెప్పగానే ఇతనికి బిరుదుల్లో అప్రతిహత చక్ర లేదంటే దక్షిణ పదపతి ఇలాంటి బిరుదులు ఉన్నాయని దక్షిణ పదపతి. అప్పటిగా చూడండి, ఇక్కడ మహారాష్ట్ర అలాగే ఈ ప్రాంతాల నుంచి ఆల్రెడీ కృష్ణా గోదావరి మండలం ఈ ప్రదేశాల వరకు కూడా దాదాపుగా ఆక్యుపై చేసుకుంటూ రావడంతో దక్షిణ పదపతి అనే బిరుదుని ధరించాడు. వాటితో పాటే 2వ అశ్వమేధ యాగాన్ని ఇతను చేశాడు.
అని తెలియవస్తుంది. సో ఇదండి ఈ విజయ సూచకంగా తూర్పు దిశకి ఎప్పుడైతే విజయం సాధించాడో విజయ సూచకంగా దక్షిణాపతిపతి అనే బిరుదుని అలాగే 2వ అశ్వమేధ యాగాన్ని ఇతను చేశాడు. సో ఇదండి ముఖ్యమైనవి. ఇతని యొక్క రాజకీయ విస్తరణ అనేది తూర్పు దిశకి కాబట్టే విస్తరించింది, మొత్తం పశ్చిమం నుంచి తూర్పు వైపు కూడా విస్తరించింది కాబట్టి ఇతను తొలి శాతవాహనంలో ప్రముఖమైన రాజుగా గుర్తిస్తారు. ఇక మరి ఇతని సామ్రాజ్య విస్తరణ ఏంటి, పురావస్తు ఆధారాలు వీటి ప్రకారంగా ఇతని నాణాలు ఎక్కడెక్కడ దొరికాయంటే సామ్రాజ్య విస్తరణ, విస్తీర్ణత లేదంటే ఎక్స్టెన్షన్, విస్తీర్ణత. ఇతని ఎక్కువ నాణాలు మహారాష్ట్ర, అలాగే గుజరాత్, మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత మధ్యప్రదేశ్ ఏరియా దాన్ని చెప్పాం కదా, విదర్భ, ఇవన్నీ కూడా, అలాగే తెలంగాణ, అతి ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని సతానికోట, ఇక్కడ ముఖ్యమైనది. ఇది రీసెంట్గా సాతానికోట, ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని సతానికోట వద్ద ఇతని తాలూకా శాతకర్ణి వన్ తాలూకా నాణాలు బయలుపడ్డాయి. సాతానికోట క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మొదటి శాతకర్ణికి సంబంధించిన నాణాలు బయటపడిన కర్నూలు జిల్లాలోని ఏ ప్రదేశం వద్ద, సతానికోట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో సామ్రాజ్య విస్తరణ దాదాపుగా ప్రముఖమైన వ్యక్తి, ప్రముఖమైన రాజుగా పేర్కోవడానికి మనకి ఈ ఆధారాలండి. వీటితో పాటే ఇంకా మతం, ఇతని తాలూకా రిలిజియన్ ఏంటి, సో మొట్టమొదటిగా ఇతను దాని గురించి ఆధారాలు చూసాం, ఆధారాల తర్వాత బిరుదులు ఏంటి చూసాం, బిరుదులతో పాటు వీళ్ళ సమకాలికలు చూసాం, వాటితో పాటు ఇతను రాజకీయ విస్తరణలో భాగంగా సుంగులతోటి కార్వేలతోటి ఎందుకు చేశాడో కారణాలు తెలుసుకున్నాం, వాటి ఫలితాలు తెలుసుకున్నాం. అలాగే విస్తీర్ణత ఏంటి, వీటి ఫలితంగా విస్తీర్ణత, రాజ్య విస్తీర్ణత ఎంతవరకు వచ్చిందని చూస్తాం. ఇంకా లాస్ట్కి ఇతను రిలీజియస్ పాలసీ ఏ విధంగా ఉంది, మత విధానం ఏంటి అంటే ఇతను హిందూ మతాన్ని ప్రోత్సహించినట్లుగా అతను చేసిన వాళ్ళు క్రతువులు చెప్తున్నాయి. మనం చెప్తున్నాం అశ్వమేధ యాగాలు, అలాగే రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, తర్వాత రాజసూయ యాగం, ఇలాంటివి ఎన్నో చేశాడండి. వాటితో పాటే ఆప్తోర్యామ, తర్వాత అనారంభనీయ, ఇలాంటి ఎన్నో క్రతువులు ఈయన చేశాడు. అశ్వమేధం, అశ్వమేధ యాగాలు ఆల్రెడీ మనం చెప్పుకున్న ఏ సందర్భాల్లో చేశాడనేది, రాజసూయాగం, ఆప్తోర్యామ, అనారంభనీయ, తర్వాత ఇలాంటివి ఎన్నో రకరకాల క్రతువులు చేశాడు. వాటితో పాటే వైదిక మతాన్ని ప్రోత్సహించినట్లుగా తెలుస్తుంది మనకు వీటిని బట్టి. అలాగే వీళ్ళకి ఈ బ్రాహ్మణులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈయన వేల సంఖ్యలో ఆవుల్ని, అలాగే కార్షపణాలు అంటే అప్పుడు ప్రధానమైన నాణ్యం అంటే కార్షపణాన్ని ఇతను దానం చేసినట్లుగా మనకి ఈ నాణేఘాట్ శాస్త్రంలో, ఇది కూడా ఇక్కడ నాణేఘాట్ శాస్త్రం అంటే మొదటి శాతకర్ణి గురించి తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన శాసనం ఏది అంటే నాణేఘాట్ శాసనం అంటే చాలా ప్రముఖమైనది. ఈ శాసనంలోనే ఇతను వైదిక మతాన్ని అవలంబించినట్లుగాను, అలాగే వేల సంఖ్యలో ఆవుల్ని, కార్షపణాలని ఇతను దానం చేసినట్లుగాను, అలాగే వివిధ రకాలైన క్రతువులు చేసినట్లుగాను ఈ మనకి ఈ వివరాలు తెలుపుతోంది. ఇదండి అంటే మనం ఈ పొలిటికల్ హిస్టరీలో తొలి శాతవానికి సంబంధించి శ్రీముఖ, కనహ, శాతకర్ణి 1 వరకు ఇప్పుడు చూడటం జరిగింది. మరి దీని మీద గతంలో గ్రూప్ 2 2008లో ఒక క్వశ్చన్ వచ్చింది. అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు కారవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది? 1 శరివణిజ జాతకం, 2 చుళ్ళ కళింగ జాతకం, 3 భీమసేన జాతకం, 4 రాజావళి కథ. చెప్పుకున్నాం కదండి. చుళ్ళ కళింగ జాతకం, కారవేలుడు హాతిగుంప శాస్త్రమో కారవేలుడేమో అది ఒక డౌట్గా ఉంది, విజయం సాధించలేదని చెప్పట్లేదు. కేవలం అతను కన్నబెన్న నది వరకు వచ్చాడు, మూసిక నగరాన్ని హల్లగొట్టని చెప్తాడు. కానీ చుళ్ళ కళింగ జాతర మాత్రం అస్మిక ప్రభు చేతిలో కళింగ ప్రభు ఓడిపోయినట్టుగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ చుళ్ళ కళింగ జాతకం ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇటు కంటిన్యూషన్గా ఈ దేవి నాగానిక రాజ్యాన్ని స్వీకరించడం ఏ విధంగా స్వీకరించింది, ఇక్కడ నేను చిన్నది కంటిన్యూషన్ ఇవ్వకుండా ఆపుతున్నానండి. శాతకర్ణి 1 ఈయన చిన్న వయసులోనే చనిపోతాడు. తర్వాత అతని భార్య కుమారుడు చిన్నవాళ్ళు అవడం వల్ల రాజభారాన్ని వహిస్తుంది. వాటి గురించిన వివరాలు నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. వాటితో పాటు మిగతా రాజులు ఇవన్నీ కూడా చూద్దామండి. అంటే శాతవాహన సామ్రాజ్యం ఒక్కసారిగా ఎలా విస్తరిస్తూ వెళ్ళింది, ఒక్కసారిగా మళ్ళీ విభజన చెందిపోతూ ఉంటుంది.
అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో గమనిద్దామండి. ఓకే, బాయ్.